ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి దేవుడు ఏర్పాటు చేయబడిన వాగ్దానము సామెతల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుని ఇండ్లు నిలుచును. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇంటి పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. ఒకవేళ నీ ఇండ్లు గనక పాడైపోయిన ఉంటే, ఇదిగో హిజ్కియాకు వచ్చినట్టు నీవు లేచి నీ ఇంటిని చక్కబెట్టుకో. ఖచ్చితంగా ఇది నా వాగ్దానం నీ జీవితంలో కార్యం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎవరైతే దేవుని మాట విని క్రీస్తు అనే బండ మీద తన ఇండ్లను కట్టుకుంటాడో, ఎన్ని శ్రమలు వచ్చినను, ఎన్ని ఇరుకులు వచ్చినను, ఇబ్బందులు వచ్చినను, దేవుడు తప్పకుండా ఆ ఇంటిని కాపాడువాడిగా ఉంటున్నాడు. అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులు బాగలేనప్పటికీ, అనారోగ్య సమస్యలు వస్తున్నప్పటికీ, ఎటువంటి పరిస్థితులైనా సరే దేవుడు ఆ ఇంటిని కాపాడువాడిగా ఉంటున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో, యెహోషువ గ్రంథంలో ఇదిగో ఒక వేశ్య కనబడతా ఉంది. ఆ వేశ్య పేరే రాహాబు. రాహాబు యొక్క స్థితి ఏ రీతిగా ఉందంటే, తన జీవితం వేశ్యగా మిగిల్చబడుకుంది. అయితే వేశ్యగా ఉన్నటువంటి ఆమె జీవితం ఎలా మార్చబడింది అని ఆలోచన చేస్తే, వేగుల వారు ఆమె ఆ ఊరిలోనికి వచ్చినప్పుడు ఆ వేగుల వారిని తన ఇంటిలో చేర్చుకోవడమే కాదు, ఇదిగో దేవుని గురించినటువంటి విషయాలు తెలుసుకొని ఆ ప్రభు ఎలాంటి కార్యాలు చేసి ఉన్నాడో మంచి అనుభవం కలిగినటువంటి మాటలు వారితో పంచుకున్నది. అదే రీతిగా వారితో ప్రమాణం చేయించుకున్నది. మీరు ఈ దేశంలోకి వచ్చి మమ్మల్ని మా రాజ్యమును తీసుకుంటున్నప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మంచి ఉడంబడికత వారితో మాట తీసుకుంది. అంతేకాదు, ఆమె అంతవరకు వేశ్యగా బ్రతికింది. తన జీవితాన్ని ప్రభుకి సమర్పించిన తర్వాత ఇదిగో ఆమె రక్షించబడింది. ఆమె ఇంటిలో ఉన్న రక్షించబడ్డారు. ఆమె ఇంట్లో చేర్చబడిన ప్రతి ఒక్కరు రక్షించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఇండ్లు ఎందుకు పాడైపోతుంది? ఈరోజు నీ ఇంట్లో ఎందుకు వ్యభిచారం? నీ ఇంట్లో ఎందుకు ఇది త్రాగుడు, జూదము, మత్స్యము, ఇదిగో అలాంటివన్నీ నీ ఇంట్లో కనబడతా ఉన్నాయి. దయచేసి నీ ఇంట్లో ఒకవేళ ఆ స్థితి ఉంటే, రాహాబు ఉన్నటువంటి స్థితి మీ ఇంట్లో కనుక ఉంటే, దయచేసి ఈ దినాన రాహాబు స్థితి ఎప్పుడైతే విడిచిపెట్టిందో ఆమె జీవితం మార్చబడింది. సో నీవు కూడా ఈ దినాన నీ ఇండ్లు, నీ ఇంట్లో బిడ్డలందరూ రక్షించబడాలంటే, నీ ఇండ్లు పాడైపోకుండా అలాగే కట్టబడి ఉండాలి అంటే దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే రాహాబు వారిని చేర్చుకున్నదో, రాహాబుని ఎక్కడ రాయబడ్డారంటే క్రీస్తు యేసు వంశావళిలో ఆయన పేరు రాయబడింది. దేవుని బిడ్డలారా, సో ఈ దినాన నీవు ఆ స్థితిలో ఉండకుండా ప్రభు సన్నిధానంలోకి యథార్థమైనటువంటి చిత్త హృదయం కలిగిన వాడిగా ఉండగలిగితే దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. అలాంటి దేవుని ఆశీర్వాదము దేవుడు ఈ దినాన దయచేసి నిన్ను రక్షించుగాక. ఆమేన్.